బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు మీ భర్త పేరును మదన్ మోహన్ గా పేర్కొన్నారు. కానీ ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లో మీ భర్త పేరును సుభాష్ గా ప్రస్తావించారు. ఇంతకీ మీ భర్త ఎవరు అనే ప్రశ్నను నోటీసులో పేర్కొంది. ఇక సర్వీస్ రిజిస్టర్లో భర్తగా మదన్ మోహన్ పేరుంది. 2023 ప్రసూతి సెలవుల కోసం అప్లై టైంలో కూడా మదన్ మోహన్ పేరే చెప్పారు శాంతి. కానీ 17న సుభాష్ను పెళ్లి చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో చెప్పారు శాంతి. ఇక విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగ ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉందంటూ కూడా సర్కార్ ఇందులో పేర్కొంది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం. దేవాదాయ శాఖ ప్రతిష్టకు కలిగిన భంగంపై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్ సత్యనారాయణ శాంతికి నోటీసులు జారీ చేశారు. ఇక ఆమెపై కొత్తగా 6 అభియోగాలు మోపడం జరిగింది. ఈ నెల 2న శాంతిని సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు నమోదు చేశారు. అయితే కొత్తగా మరొక 6 అభియోగాలను కూడా శాంతి పేరిట జోడించడం జరిగింది. శాంతి ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ వేయినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక శాంతిపై కొత్తగా మోపినటువంటి అభియోగాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. మొదటి అభియోగం కనుక చూస్తే, విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మోహన్ అని చెప్పి వేరొకరు వివాహం చేసుకోవడంపై. ఎస్, డెఫినెట్గా భర్త పేరు మదన్ మోహన్ గా పేర్కొనడం, తర్వాత ప్రసూతి సెలవులకు కూడా భర్త మదన్ మోహన్ పేరే అక్కడ రాయడం, తర్వాత ఆవిడ ఇటీవల కాలం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తమ భర్త సుభాష్ అని తెలపడం. సో రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దాని విషయాలు వివరణ ఇవ్వాలన్నట్టుగా కోరడం జరిగింది, నోటీసులు పంపించడం జరిగింది. ఇక రెండో అభియోగం ఏంటంటే కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం. సో ఈ నెల 2వ తేదీన ఆవిడని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కమిషనర్ సత్యనారాయణ కూడా. అయితే అంతకు మునిపే ఏ రకంగా ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, కమిషనర్ అనుమతి లేకుండా ఎట్లా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా కమిషన్ మరోసారి అక్కడికి తనకి అభియోగం మోపడం జరిగింది. ఇక మూడో విషయానికి వస్తే కనుక దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడంపై, అంటే ఇక్కడ దేవాదాయ శాఖకు సంబంధించి భంగం కల్పించడం అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి 3 ఏళ్ల లీజుని 11 లీజుగా ఆవిడ కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకున్నారు, ప్రతిపాదన పంపించారు, వారికి ఆ లీజ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో 3 ఏళ్లకు ఉన్నటువంటి లీజ్ 11 ఏళ్లకి ఎట్లా వెళ్ళింది, ఇది దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలాగుంది, పూర్తిగా మీ ప్రవర్తన కూడా ఆ రకంగా ఉందంటూ కూడా తనకు నోటీసులు అందాయి. ఇక మరోవైపు 4వది, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీకి సపోర్ట్గా ట్వీట్ చేశారు. సో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే గతంలో విజయసాయి రెడ్డికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు ఆవిడ. ఆ ట్వీట్ కనుక చూస్తే, సో ఒకసారిగా విశాఖపట్నంలో శాంతి ఎల్లప్పుడూ ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్ అంటూ విజయసాయి రెడ్డి గురించి మే 28న ట్వీట్ చేశారు శాంతి. అంటే మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్నుముక అంటూ కూడా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ట్వీట్ ఒక పార్టీకి అనుసంధానంగా పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిగా ఉన్నట్టుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో పాటుగా పార్టీకి సపోర్ట్ చేసేలాగా ఉంది అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో మరొక అభియోగం కూడా మోపడం జరిగింది. ఇక 5వ అభియోగం విషయానికి వస్తే 2022 ఆగస్టు అరివలోవ పిఎస్లో కేసు నమోదైంది. అయితే తనటువంటి అపార్ట్మెంట్లో మరో ఫ్లాట్ వ్యక్తితోని గొడవ పడగా 2022 ఆగస్టులో ఒక కేసు నమోదైంది ఆరిలోవ పోలీస్ స్టేషన్లో. ఆ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత చివరి అభియోగం, అంటే ఇప్పటికే 9 అభియోగాలు మోపి ఆవిడని సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరొక కొత్త 6 అభియోగాలను కూడా చూస్తున్నాం. సో దాంట్లో దేవాదాయ భూములకు సంబంధించి లీజు విషయం చూస్తున్నాం. సుమారుగా అనకాపల్లిలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరం, హార్డేంజ్ రెస్ట్ హౌస్, లంకెపాలెం, పాయకరావుపేట, దారెపాలెం ఇటువంటి ఆలయాలకు సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ ఆలయాలకు సంబంధించినటువంటి లీజుని 3 ఏళ్ల లీజుని 11 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని కూడా పొందుపరుస్తూ నోటీసులు జారీ చేశారు. సో మొత్తం మీద 6 అంశాలు, ఈ 6 అంశాల్లో అభియోగాలు మోపుతూ తన నోటీసులు జారీ చేశారైతే ఈ నోటీసులకు సంబంధించి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం కోరడం జరిగింది. సో కమిషనర్ సత్యనారాయణ తన నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక కమిటీ కూడా వేసే ఆలోచన తెలుస్తోంది. సో ఈ అభియోగాలన్నింటి కూడా త్వరలో 15 రోజుల్లోపు సమాధానం కావాలన్నట్టుగా కమిషనర్
కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా నోటీసులు జారీ చేసిన విషయంలో ఇదే అంశాన్ని పొందుపరిచింది. ఒకసారి శాంతి ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు తన భర్త ఎవరనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. తన భర్త సుభాష్ అన్నటువంటి ఒక మాట మనకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి మీకు అది మరోసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచిండు సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్ళి అయ్యింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన చాలా క్లియర్గా శాంతి చెప్పిన మాట ఏంటంటే తన భర్త సుభాష్ మేమిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ కూడా శాంతి చెప్పడం జరిగింది. కానీ ప్రసూతి సెల్లోకి వెళ్ళినప్పుడు కావచ్చు, తనకు పోస్టింగ్ వచ్చినప్పుడు కావచ్చు, ఉద్యోగం వచ్చినప్పుడు కావచ్చు, ప్రతిసారి కూడా తన భర్త పేరు మదన్ మోహన్ గానే చెప్పడం జరిగింది. మదన్ మోహన్ అంటూనే రాసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి వివాహం ఆడినప్పటికీ విడాకులు ఇవ్వకుండా ఏ రకంగా ఇంకో పెళ్లి చేసుకుంటారు. సో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను ఒక అభియోగం మోపడం జరిగింది. ఇది చాలా కీలకమైన చెప్పుకోవచ్చు. ఈ మోపినటువంటి అభియోగాల్లో చాలా కీలకమైంది ఈ భర్తకు సంబంధించిన అంశమే. ఇప్పుడు ఇదే వివాదం ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం రాజేష్ జాయిన్. ఎస్ రాజేష్, సో ఇప్పటికే 9 అభియోగాలు మోపుతూ తనని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొక 6 అభియోగాలు, దానిలో చాలా కీలకమైంది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది భర్త పేరు. ఇంతకీ తన భర్త ఎవరు? శాంతి చెప్పినటువంటి మాట ఏంటంటే మదన్ మోహన్ అంటూ అందులో జోడించడం జరిగింది డాక్యుమెంట్స్లో. కానీ సుభాష్ తన భర్త అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడింది. సో ఈ అభియోగాలపై శాంతి ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు మదన్ మోహన్ శాంతి వ్యవహారంలో ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు చాలా కీలకంగా మారాయని చెప్పాలి. ముఖ్యంగా ఆమె అఫీషియల్గా ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన భర్త ఇప్పుడు మొదటి భర్త విడిపోయాను, రెండో భర్త సుభాష్ రెడ్డితో ఉంటున్నాను, తన బిడ్డకి సుభాష్ రెడ్డి కారణం అంటూ ఆమె చెబుతున్నారు. కానీ అక్కడ అధికారికంగా ఎక్కడ కూడా సుభాష్ రెడ్డి పేరు ఆమె మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు ఆమెకి కొత్త చిక్కులు వచ్చి పడాయని చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఆమె తన జాయినింగ్ అంటే సర్వీస్ రిజిస్టర్లో తన భర్త పేరు మదన్ మోహన్ పేరు పెట్టింది. అదేవిధంగా గత ఏడాది డెలివరీ సమయంలో ప్రసూతి సెలవులు అంటే మెటర్నిటీ లీవ్ పెట్టే సమయంలో కూడా దేవాదాయ శాఖకు సబ్మిట్ చేసినటువంటి ఆ మెటర్నిటీ లీవ్ లెటర్లో కూడా మదన్ మోహన్ అనే పేరు పెట్టింది. అంటే ఈమె శాంతి చెప్తుంది 2016లోనే మేము గిరిజన చట్టాల ప్రకారం విడిపోయాం, అప్పటి నుంచి నేను సుభాష్ రెడ్డితో కలిసి ఉంటున్నానని ఆమె చెబుతున్న నేపథ్యంలో మరి 2016 నుంచి విడిపోయినట్టుంటే 2023 అంటే గత ఏడాది జనవరిలో ఇచ్చినటువంటి మెటర్నిటీ లీవ్లో ఆమె ఏ విధంగా మదన్ మోహన్ భర్త పేరు ఏ విధంగా పెట్టారనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. అంతేకాదు డెలివరీ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆమె బర్త్ సర్టిఫికేట్ పుట్టిన బాబు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదనేది మదన్ మోహన్ చెప్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఖచ్చితంగా తండ్రి పేరు మెన్షన్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు ఆమె బాబు బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదనేది మదన్ మోహన్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేవాదాయ శాఖతో పాటు ప్రభుత్వం కూడా శాంతి వ్యవహారంలో చాలా సీరియస్ వ్యవహరించింది. ఇప్పటికీ ఆమె మీద ఆమెకి 9 నోటీసులు ఇచ్చారు. తాజాగా నిన్న 6 నోటీసులు ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. దాంట్లో ప్రధానంగా చూస్తే కనుక మదన్ మోహన్కి సంబంధించిన అంశంలో మదన్ మోహన్ విషయంలో ఆమె ఏ విధంగా సర్వీస్ రిజిస్టర్లో ఆమె పేరు మెన్షన్ చేసింది, ఆ ప్రెస్ మీట్లో అక్కడ సుభాష్ రెడ్డి ఎందుకు మెన్షన్ చేసింది, ఈ రెండింటి మీద వివరణ ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా ఈ దేవాదాయ శాఖ అయితే కమిషనర్ సత్యనారాయణ అయితే నోటీసులు జారీ చేశారు. వాటితో పాటు అనుమతి లేకుండా అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉన్న శాంతి ఏ విధంగా శాఖ అనుమతి లేకోకుండా వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ పెడతారని దానిపైన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది మూడోది దేవాదాయ శాఖ పరువుకి భంగం కలిగించేలాగా శాంతి వ్యవహరిస్తున్నారు కాబట్టి దాని మీద కూడా సంజయ్ శివాలంటూ కూడా ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి విజయసాయిరెడ్డికి సంబంధించిన అంశంలో విజయసాయిరెడ్డి పొలిటికల్గా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో తర్వాత ఆయనతో చాలా దగ్గరగా ఆమె ట్రావెల్ చేసిన నేపథ్యంలో గత ఏడాది ఆమె ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే మీరు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు, వెన్నుముక, మీరు ఎవరినైనా ఎదుర్కోగలరంటూ ఒక ట్వీట్ చేశారు.
పొలిటికల్ పార్టీకి నేతలతో అసలు ఎంప్లాయీస్కి సంబంధం ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు పొలిటికల్ పార్టీలను ఉద్దేశిస్తూ ఒక అఫీషియల్గా ట్విట్టర్ ఏ విధంగా ట్వీట్ ఎలా పెడతారంటూ కూడా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాని మీద నోటీస్ ఇచ్చారు. మరో కేసు అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ స్థానిక ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో ఉన్నటువంటి గొడవ విషయంలో ఒక నోటీసు ఇష్యూ చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఇష్యూలో నోటీసు జారీ చేశారు. ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో అనేక అవకతవకలకు శాంతి పాల్పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నేతలకి అనుకూలంగా దేవాదాయ శాఖ భూములు కట్టబెట్టారు. ముఖ్యంగా 3 సంవత్సరాలు మాత్రమే ఇవ్వాల్సిన లీజు అంశంలో 11 సంవత్సరాల పాటు లీజు కేటాయిస్తూ ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు కూడా చాలా భూములకి అనుమతులు ఇచ్చారని కూడా ఆ మీద అభియోగాలు ఉన్నాయి. దీని మీద కూడా దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ 15 రోజులలోపు వివరణ ఇవ్వాలని కూడా చెప్పారు. ఈరోజు శాంతి కోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తుంది. విడాకులకు సంబంధించి కానీ తన పరువు భంగం కలిగేలాగా వ్యవహరించారని ఆమె కోర్టు ఆశ్రయిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అంటే తన డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు నోటీసులు వరుసగా వస్తున్న నేపథ్యంలో ఆమె ఏ విధంగా స్పందిస్తారో, ఆ నోటీసుల మీద ఏ విధమైన వివరణ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రెస్ మీట్లో సుభాష్ రెడ్డి పేరు చెప్పి తన బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పి, కానీ అక్కడ మెటర్నిటీ లీవ్ లో కానీ సుభాష్ పేరు పెట్టేసిన ప్రచారం జరుగుతోంది. సుభాష్ తనకు భర్త అంటూ కూడా శాంతి చెప్తోంది. ఎక్కడ చూసినా సుభాష్ పేరు ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ సుభాష్ ఆచూకీ కానీ సుభాష్ ఇంతవరకు మీడియాతో మాట్లాడినట్టు కానీ సుభాష్ బయటకు వచ్చినట్టుగా దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఏకంగా ప్రభుత్వం రియాక్ట్ అయింది, అభియోగంలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఈరోజు ఏకంగా శాంతి కోర్టు కూడా వెళ్ళబోతోంది. సుభాష్ బయటకు వచ్చే అవకాశం ఉందా? సుభాష్ ఆచూకీ కానీ సుభాష్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఇంకా దాని మీద స్పష్టత అయితే రావాల్సింది. సుభాష్ రెడ్డి అయితే ఇప్పటి వరకు బయట వాళ్ళకి ఎవరికి టచ్లో లేరు. ఒకవేళ ఉంటే కనుక శాంతితోనే టచ్లో ఉండాలి. ఆయన ఫోన్ కూడా అంటే ఆయన వాడుతున్న నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందనే ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఈ విషయాలన్నిటికి సంబంధించి అంటే దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించి కానీ అటు మదన్ చేస్తున్న ఆరోపణల అంశంలో సుభాష్ రెడ్డి కీలకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సుభాష్ రెడ్డి బయటికి వస్తారా, వచ్చిన ఆయన తన బిడ్డకి తండ్రి నేనే అని ఇప్పుడు చెప్పినప్పటికీ అది చెల్లే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మెటర్నిటీ లీవ్లో ఆల్రెడీ మదన్ మోహన్ అని చెప్పారు. అంతేకాదు సర్వీస్ రిజిస్టర్లో మదన్ మోహన్ అని పేరు ఉన్నప్పుడు ఇప్పుడు సుభాష్ రెడ్డి పేరు ఏ విధంగా పెడతారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు అప్పుడే విడిపోయినట్టు ఉంటే సుభాష్ రెడ్డి పేరే మెటర్నిటీ లీవ్లో పెట్టాలి. తర్వాత బర్త్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తీసుకోకుండా కాలయాపన చేస్తున్న వ్యవహారంలో కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సుభాష్ రెడ్డి వస్తారా రారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కోర్టు ఏదన్నా విడాకులు మంజూరు చేసిన తర్వాత బయటకు వస్తారా, లేకపోతే ముందే వచ్చి శాంతితో తన రిలేషన్ ఉంది, ఆ బిడ్డకు తననే తండ్రి అని చెబుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద 6 అభియోగాలు మోపుతూ శాంతికి నోటీసులు జారీ చేసింది దేవాదాయ కమిషన్. సో మొత్తం మీద శాంతి గతంలోనే 9 అభియోగాలు మోపుతూ తనని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మరొక 6 అభియోగాలు కూడా మోపడం జరిగింది. దానికి సంబంధించి ఆర్టీయూ స్కీమ్ మీద చూస్తున్నారు. చాలా క్లియర్గా 6 అభియోగాలకు సంబంధించిన అంశాలు. మొదటి చూస్తే కనుక విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అనే పేరు మీరు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు విలేకరుల సమావేశం పెట్టి మీ భర్త పేరు అనగా అక్కడ మదన్ మోహన్ కాదు సుభాష్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ముమ్మాటికి మీ యొక్క విధి ప్రవర్తన ఉల్లంఘన కిందకే వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కీలకమైన అప్లికేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే శాంతి భర్త పేరునే మార్చేసింది ఏకంగా. ఇంకా రెండో అంశం, కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇందులో చాలా కీలకంగా ఉంది. ఇక మూడో అంశం విషయానికి వస్తే కనుక దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే రకంగా మీ ప్రవర్తనలు ఉన్నాయంటే కూడా శాంతి పైన అభియోగం మోపుతూ ఉత్తర్వులు జారీ చేసింది, నోటీసులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. మే 22న విజయసాయి రెడ్డికి సపోర్ట్ చేస్తూ మీరు పార్టీకి వెన్నుముక్క లాంటి వారు అంటూ కూడా మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసింది శాంతి. ఈ నేపథ్యంలోనే పార్టీకి అనుసంధానంగా ఉన్న వ్యక్తిగా ఈ రకమైన ట్వీట్ ఏంటంటూ కూడా ఈ యొక్క అభియోగాల్లో పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది, నోటీసులు జారీ చేసింది దేవాదాయ కమిషన్. ఇంకా ఐదో అంశం అంటే 2022 ఆగస్ట్ అరిలో పిఎస్లో అంటే తనటువంటి అపార్ట్మెంట్లో పక్కనటువంటి ఫ్లాట్ వారితో గొడవ పడింది. ఈ నేపథ్యంలో అరిలో పిఎస్లో శాంతిపై కేసు నమోదైంది. ఆ నేపథ్యంలో దానికి వివరణ కోరుతూ ఈ యొక్క అభియోగాల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఇక దేవాదాయ భూముల లీజు విషయానికి వస్తే కనుక 3 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు ఏ రకంగా రెన్యువల్ చేస్తారు, ఏ రకంగా ప్రతిపాదన పంపిస్తారు, ఏ రకంగా కన్ఫర్మేషన్ ఇస్తారంటూ కూడా శాంతిపై మరొక అభియోగాన్ని దేవాదాయ శాఖ కమిషన్ నోటీసులో పేర్కొంది. సో మొత్తం మీద ఈ నోటీసులకు సంబంధించి 15 రోజుల్లోగా ఓ క్లారిటీ రావాలి, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. మరి చూద్దాం, ఈరోజు శాంతి కోర్టు కూడా వెళ్ళబోతున్నారట. కోర్టుకు వెళ్ళి
విడాకులకు సంబంధించిన అంశాన్ని తనపై వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో పరువు నష్టం దావా కూడా వేయబోతున్నట్టు తెలుస్తుందట. సో చూద్దాం మరి ఏం జరగబోతోంది, శాంతి ఏ రకంగా రియాక్ట్ కాబోతోంది. డెఫినెట్గా ఇందులో చాలా కీలకమైన ఒక అభియోగం గురించే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నది. ఏంటంటే శాంతి బిడ్డకు తండ్రి ఎవరు, దానికి సీక్వెల్గానే ఉంది ఒక అంశం. ఇక్కడ ఉన్నటువంటి ఒక అభియోగం కూడా శాంతి విధుల్లో చేరినప్పుడు మదన్ మోహన్ పేరు భర్తగా జోడించింది, కానీ ఇప్పుడు సుభాష్ అని చెప్తోంది. సో ఈ అంశమే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.